దేవుని యొక్క వాక్యం కొరకై పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. అతని శిరఃకేశములు అపరంజి వంటివి, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. ఆరాధన వర్తమానంలో భాగంగా పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి 16 వచనాల్లో ఇక్కడ ప్రియుని యొక్క వర్ణన గురించి రాయబడింది. ఈ పరమగీతాల గ్రంథంలో సొలొమోను మనకి ప్రియుడుగా కనపడతాడు. షూలమతి మనకి ప్రియురాలిగా కనిపిస్తూ ఉంది. షూలమతి ఒక బీద కుటుంబంలో పుట్టి ఒక తోటకి కావలిగత్తగా ఉంచబడి తండ్రి లేనటువంటి అనాథగా, అలాగే తన సహోదరుల చేత తిరస్కరించబడి ద్వేషించబడినటువంటి స్థితిలో, దీన స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఏ మనుషుని యొక్క ప్రేమకు నోచుకోలేక ఆమె దిగులు పడుతూ కృంగిపోతూ ఆమె ఒక తోటకు కావలిగత్తెగా ఉంటూ తన యొక్క మేకల మందను కాచుకుంటూ ఉండగా ఏ మనుషుని యొక్క ప్రేమకు నోచుకోలేక దిగులు పడుతూ జీవిస్తున్నటువంటి ఈ షూలమతి జీవితంలో సొలొమోను ప్రవేశించడం ద్వారా ఆమె జీవితం ఎలా ధన్యకరంగా మార్చబడిందో, ఆ సొలొమోను ఆమెను ప్రేమించడం ద్వారా ఆ షూలమతి యొక్క జీవితం ఎలాగా ఆశీర్వాదకరంగా మార్చబడిందో ఈ పరమగీతాల గ్రంథంలో మనం నేర్చుకుంటాం. ఆనాటి కాలంలో ఈ సొలొమోను యూదా ప్రజలను, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజుగా ఉన్నాడు. ఆయనకున్నటువంటి అలవాటు ఏంటంటే తన యొక్క ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి కొన్నిసార్లు మారు వేషంలో ఆయన తిరిగేవాడు. ఒకసారి గొర్రెల కాపరిగా ఆయన ఈ షూలమతి నివసించేటటువంటి ఆ యొక్క తోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క దీన స్థితిని చూసి, ఆమె యొక్క దౌర్భాగ్య స్థితిని చూసి ఆయన జాలిపడ్డాడు. ఆయన జాలిపడి ఆ రాజు కాపరిగా మారి ఆమెతో సహవాసం చేసి ఆమెను ప్రేమించి ఆమె జీవితంలో ఒక నిరీక్షణను, ధైర్యాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత ఈ షూలమతిని ఆయన తన పట్టాభిషిక్తురాలుగా తన అంతఃపురంలో చేర్చుకుని తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నాడు. కాబట్టి షూలమతి అనే పేరుకి అర్థం ఏంటంటే పరిపూర్ణురాలు అని అర్థం. సొలొమోను అనే పేరుకి అర్థం ఏంటంటే సమాధానకర్త అని అర్థం. సొలొమోనుకి ఇంకొక పేరు ఉంది, ఆయన పేరు యెదీద్యా. యెదీద్యా అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం. సొలొమోనుకి ఇంకొక పేరు కూడా ఉంది, లెమూయేలు. లెమూయేలు అంటే యెహోవాను హత్తుకునివాడు అని అర్థం. సరే, ఈ పరమగీతాల గ్రంథంలో షూలమతి లాంటి వ్యక్తిని సొలొమోను ప్రేమించడం ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఎందుకంటే షూలమతి బీద కుటుంబంలో పుట్టింది, అనాథగా, మనుషుల చేత తృణీకరించబడి, త్రోసివేయబడి, ద్వేషించబడి, దిగులుతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఆమెను ఒక రాజుగా ఉన్నటువంటి సొలొమోను ప్రేమించడం అనేది గొప్ప భాగ్యం. ఆమెను తన రాణిగా పట్టాభిషిక్తురాలుగా చేసుకోవటం కూడా ఆశ్చర్యమే. ఇక్కడ షూలమతి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే నీకు నాకు ఆమె సాదృశ్యంగా ఉన్నది. ఆమె ఒకప్పుడు నల్లనిదిగా తనను గురించి తాను చెప్పుకుంది. నేను నల్లనిదానైనను సౌందర్యవంతురాలను అని అన్నది. నలుపు పాపానికి సాదృశ్యంగా ఉంది. తన యొక్క గత జీవితంలో తన యొక్క స్థితిగతులను బట్టి ఆమె చిన్న చూపులు అంటే అవమానాలకి, నిందలకు కూడా గురి అయింది. అయితే ఆమె సౌందర్యవంతురాలుగా ఎలా మార్చబడింది అంటే ఆమె నల్లనిదైనప్పటికీ కూడా సొలొమోను ఆమెను ప్రేమించాడు.
అర్థమైందా? ఇక్కడ సొలొమోను ఒక రాజుగా ఉండి షూలమతిని ప్రేమించడానికి ఆయన కాపరిగా మారటం మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు అయి ఉండి ఈ పాప మానవులమైనటువంటి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చి మనల్ని పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన కాపరిగా ఈ లోకంలో జీవించాడు. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన చెప్పాడు. కాబట్టి నేను నల్లని దానను అయినప్పటికీ నేను సౌందర్యవంతురాలను అని షూలమతి ఎలాగైతే చెప్పిందో ఆ సౌందర్యం ఆమె ఎలా పొందుకుందంటే సొలొమోను యొక్క ప్రేమను బట్టి, సొలొమోను యొక్క ప్రేమను బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని బట్టి ఆమె సౌందర్యవంతురాలుగా మార్చబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా ప్రేమించాడు. ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి, ఆశీర్వాదాలను బట్టి మనము కూడా ఎలాగ మారేమంట? ఒకప్పుడు లోకానికి మనం పాపులంగా ఉన్నాము, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను మనల్ని విడిపించి రక్షించి పరిశుద్ధులుగా మార్చి పరలోకంలో మనల్ని చేర్చుకున్నప్పుడు మనము కూడా ఈ లోకంలో భాగ్యవంతులముగా పిలువబడ్డాం. అయితే ఒకప్పుడు ఈ యెరూషలేము కుమార్తెలు అనబడిన వారు ఈమెను చిన్న చూపులు చేశారు. అయితే ఈ పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయంలో స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని పిలుస్తూ ఉన్నారు. అర్థమైందా? షూలమతి విశ్వాసికి అంటే నీకు నాకు సంఘానికి ఆమె సాదృశ్యంగా ఉంది. ఏమని పిలువబడతా ఉంది? స్త్రీలలో అధిక సుందరి వగుదానా. అంటే ఒకప్పుడు సౌందర్యం లేదు, ఆ తర్వాత సౌందర్యవంతురాలుగా మార్చబడింది, ఆ తర్వాత అత్యధికమైనటువంటి సౌందర్యాన్ని ఆమె కలిగి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే వేరు ప్రియుని కన్నా నీ ప్రియునిక ఉన్న విశేషం ఏంటి అని అంటా ఉన్నారు. ఇప్పుడు ఈ సొలొమోను యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ లోకంలో చాలా మంది మనం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు వాళ్ళు ఇలాగనే ప్రశ్నిస్తూ ఉంటారు, మరి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడానికి గల కారణం ఏంటి? లోకంలో చాలా మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు కదా, వాళ్ళకంటే ఈయనకున్నటువంటి విశేషం ఏంటి, ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు మనం చెప్పగలగాలి. ఏం చెప్పగలగాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి దేవుడో చెప్పగలగాలి. ఆయనలో పరిశుద్ధత ఉన్నది. ఏముందంట? ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆయనలో పాపము లేదు, ఆయనలో ఏ పొరపాటు కూడా లేదు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అందుకనే ఆయన పాపము లేనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కల్మషముడైనటువంటి దేవుడిగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడు. ఈయన పరిశుద్ధుడు, రెండవదిగా ఈయన పరిపూర్ణుడు, మూడవదిగా ఆయన సృష్టికర్త, నాలుగవదిగా ఆయన నిజమైనటువంటి దేవుడు, అన్నిటికంటే ముఖ్యముగా ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన కనికరమ కలిగినటువంటి వాడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆయన క్షమించేటటువంటి దేవుడు, ఆయన అనేకమైనటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో వేరు ప్రియునికన్నా నీ ప్రియునికున్న విశేషమేమి అని షూలమతిని వాళ్ళు అడిగినప్పుడు ఆమె చెప్తా ఉంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు అని చెప్తా ఉంది. ధవలము అనగా అర్థం ఏంటంటే తెలుపు అని అర్థం. అర్థమైందా? తెలుపు వర్ణము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది, తెలుపు రంగు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. ఆమె చెప్తా ఉంది, నా ప్రియుడు ఎలాంటి వాడంటే నా ప్రియుడు తెలుపు వర్ణం కలిగిన వాడు, అంటే పరిశుద్ధుడు. అయితే ఆయన రత్నవర్ణుడుగా మార్చబడ్డాడు. రత్నము ఎర్రనిదిగా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఈ ప్రియుని గురించినటువంటి వర్ణనలో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన యొక్క తలను గురించి, ఆయన యొక్క నేత్రాల గురించి, ఆయన యొక్క పెదవుల గురించి, ఆయన యొక్క చేతుల గురించి, ఆయన యొక్క కాళ్ళ గురించి, ఆయన యొక్క దేహాన్ని గురించి వర్ణిస్తూ ఉంది ఈమె. అందుకని ఇక్కడ ప్రియుని వర్ణన గురించి రాయబడింది. అర్థమైందా? అయితే ఈ ప్రియుని వర్ణనలో 2 భాగాలుగా ఆమె చెప్తా ఉంది. అమ్మ జాగ్రత్తగా ఉండండి. ఏ మనుషుడికైనా 2 విధాలైనటువంటి లక్షణాలు ఉంటాయా? ఉండవు కదా. ఒకవైపు ఏమో నా ప్రియుడు ధవల వర్ణుడు అని చెప్తా ఉండే. ధవలం అంటే ఏంటి అర్థం? తెలుపు. తెల్లగానే ఉండాలి, నల్లగానే ఉండాలి, ఎర్రగానే ఉండాలి. కానీ ఈమెం చెప్తుంది? నా ప్రియుడు ధవల వర్ణుడు, రెండవదిగా రత్నవర్ణుడు అని చెప్తా ఉంది. ఒకే వ్యక్తి 2 విధాలుగా ఎలా ఉండగలుగుతాడు? కింద భాగాల్లో కూడా ప్రతి ఒక్క భాగాన్ని వర్ణించేటప్పుడు 2 భాగాలుగా వర్ణిస్తూ ఉంది. ఎందుకు ఇలా వర్ణిస్తూ ఉందంటే ఒక లక్షణము ఆయన యొక్క దైవత్వానికి సాదృశ్యంగా ఉంటే మరి ఒక లక్షణం ఆయన యొక్క మానవత్వానికి సాదృశ్యంగా ఉంది.
నా ప్రియుడు ధవలవర్ణుడు అంటే నా ప్రియుడు మహాపరిశుద్ధుడు అని దేవాతి దేవుడు. అయితే నన్ను ప్రేమించి నన్ను రక్షించడం కొరకై ఆయన మానవుడిగా మారాడు. నా కొరకై కలువరి శిలువలో నా యొక్క పాపాన్ని ఆయన భరించాడు. నా యొక్క పాపపు శిక్షను ఆయన వహించాడు. నా కొరకై గాయపరచబడి నా పాపానికి క్షమాపణగా తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన నా కొరకై రక్తాన్ని చిందించినటువంటి కారణాన్ని బట్టి ఆ కలువరి శిలువలో ఆయన ఎర్రని వానిగా మార్చబడ్డాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నా పాపము నుండి నన్ను రక్షించి నన్ను పరిశుద్ధపరచుట కొరకై నా పాపమును తన మీద వేసుకుని కలువరి శిలువలో నా కొరకై కొట్టబడి వధించబడి తన యొక్క రక్తాన్ని నా కొరకై చిందించి ఆయన ఎర్రని వాడిగా మార్చబడ్డాడు. ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రక్త ధారలలో నా పాపాన్ని ఆయన కడిగాడు. ఆయన యొక్క రక్తాన్ని బట్టి నాకు క్షమాపణ, ఆయన యొక్క రక్తాన్ని బట్టి నాకు పరిశుద్ధత, ఆయన యొక్క రక్తాన్ని బట్టి నాకు నీతి, ఆయన యొక్క రక్తాన్ని బట్టి నాకు ఈ లోకంలో జయము కలిగినటువంటి భాగ్యాన్ని ఆయన నాకు అనుగ్రహించాడు. అది మొదటి వర్ణన. ఈరోజు రెండవ భాగ్యం చదవండి, 11వ వచనం. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె నల్లనివి, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. మీ బైబిల్ అట్లా ఉందా? అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె, అంతేనా? తర్వాత రాయబడిన మాట కృష్ణ వర్ణములు అని రాయబడింది. ఏ వర్ణములు అంట? కృష్ణ వర్ణములు. సరే, ఆయన శిరస్సును గురించి వర్ణిస్తా ఉంది. ఆ ప్రియుని యొక్క శిరస్సును గురించి వర్ణిస్తా ఉంది. ఇక్కడ సొలొమోను గురించి కాదు మనం ధ్యానం చేసుకుంటా ఉంది. మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఆయనకి శిరస్సు ఎలాగుంది అంటే మొదటిగా చెప్తా ఉంది, ఆయన శిరస్సు అపరంజి వంటిది. చెప్పండి, ఎలాంటిదంట? అపరంజి అంటే ఏంటి అర్థం? అపరంజి అంటే బంగారం. అపరంజి అంటే ఏంటి చెప్పండి? ఆయన తల వెంట్రుకలు ఏ వర్ణంలో ఉన్నాయంట? బంగారపు వర్ణములో ఉన్నాయి, అంటే బంగారపు రంగులో ఉన్నాయి. ఇది మొదటి వర్ణన. తర్వాత రాయబడిన మాట, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణపర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అమ్మా, ఆయన తల వెంట్రుకలు ఎలాగున్నాయంటే జాగ్రత్తగా వినండి. కాక అనగా కాకి అని అర్థం. కాక అంటే అర్థం ఏంటి? కాకి. పక్షము అనగా రెక్క అని అర్థం. కాకి రెక్కకున్నటువంటి ఆ కాకి రెక్క మీద ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు? కాకి రెక్క మీద ఉన్నటువంటి ఏకలు ఎంత నల్లనివిగా ఉంటాయో, కృష్ణము అనగా అర్థం ఏంటంటే నలుపు అని అర్థం. కృష్ణవర్ణం అంటే నలుపు రంగులో ఉన్నాయి. అర్థమైందా? అతని తల వెంట్రుకలు కాకి రెక్క ఈకలు ఎంత నల్లగా ఉంటాయో అంత నల్లగా ఉన్నాయి, అవి నొక్కులు నొక్కులుగా నాకు కనబడుచున్నవి అంటా ఉంది. నేను మళ్ళా చెప్తున్నాను వినండి. రెండు విధాలుగా వర్ణిస్తా ఉంది, ఒక విధంగా కాదు. ఒకవైపు ఏమో అతని యొక్క శిరస్సు ఎలాగుందంట? అపరంజి వంటిది. అపరంజి అంటే ఏంటి? బంగారుపు రంగు. బంగారుపు రంగు అంటే కొంతమందికి తల నిరిసిన వాళ్ళకి జుట్టు ఎట్లా ఉంటుంది? తెల్లటోళ్ళకేమో ఎర్రగా ఉంటుంది. అర్థమైందా? అలాగే నల్లటోళ్ళకేమో తెల్లగా, అంటే తల నిరిసిన వాళ్ళకి రెండు రకాలుగా తల ఉంటుంది. యవనస్తులకి ఎలాగుంటుంది? తల నల్లగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు రెండు విధాలుగా చెప్తా ఉంది. ఒకవైపు ఏమో ఆయన యొక్క తల వెంట్రుకలు ఎలాగున్నాయంట? అపరంజిగా ఉన్నాయంటుంది. రెండవదిగా ఎలా చెప్తా ఉంది? కాకపక్షముల వల్లే కృష్ణ వర్ణములు అని చెప్తా ఉంది. రెండు విధాలుగా ఎందుకు చెప్తా ఉందంటే మళ్ళీ చెప్తున్నాను, ఒకటి ఆయన దైవత్వానికి సంబంధించింది, ఒకటి ఆయన మానవత్వానికి సంబంధించింది. ఈ పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం మనం ధ్యానం చేసుకునేటప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా ఆయన గురించినటువంటి వర్ణన ఉంది. చదవండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె. చూడండి, ఇక్కడ కూడా అపోస్తలుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువాని యొక్క ఆ ప్రభావ దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఆయన ప్రభావ దర్శనాన్ని, ఆయన దేవాతి దేవుడిగా ఉండి ఆయన యొక్క మహిమను అపోస్తలుడైనటువంటి యోహానుకు దర్శన రూపంలో కనపరిచినప్పుడు ఆయన యొక్క తల ఎట్లాగుందంట? ఆయన తల వెంట్రుకలను ఎలాగున్నాయంట? తెల్లనివి,
ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఎలా కనిపిస్తున్నాయని తల వెంట్రుకలు తెల్లనివిగా కనిపిస్తూ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు తెలుపు జుట్టు ఎవరికి ఉంటుంది చెప్పండి? చిన్నపిల్లలకు ఉంటుందా, యవనస్తులకు ఉంటుందా, ముసలోళ్ళకు ఉంటుందా? ముసలోళ్ళకు ఉంటుంది. అంటే ముసలివారు అంటే వయసులో పెద్దవారు అని అర్థం. ముసలివారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తెల్లని ఉన్ని వంటి వెంట్రుకలు ఉన్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మనందరికంటే ముందుగా ఉన్నవాడు అని అర్థం. ఆయన మనందరికంటే పెద్దవాడు అని అర్థం. అందుకని అక్కడే రాయబడినమాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అల్ఫయు ఒమేగయు నేనే అంటే కింద భాగంలో ఏమనుంది? ఆదియు అంతమును నేనే అని రాయబడింది. అందుకని ఆది కన్నా 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ భూమి మీద పరలోకంలో పాతాళంలో ఏది లేనప్పుడు, ఎవరు లేనప్పుడు అందరికంటే ముందుగా ఉన్నటువంటి వాడు, మొదటి వాడు ఎవరంటే ఈ దేవాతి దేవుడే. అందరికంటే ముందుగా ఉన్నటువంటి వాడు, అందరికంటే వయసులో ఉన్నతుడు, పెద్దవాడు. కాబట్టి ఆయన ఎవరంట? ఆయనకి తల వెంట్రుకలు ఎలా కనిపిస్తున్నాయంట? తెల్లనివిగా కనిపిస్తా ఉంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఆయన అనేక సార్లు చెప్పాడు ఆదియు అంతమును నేనే. అంతేకాదు నేనే మొదటివాడను, నేనే కడపటివాడను అని కూడా చెప్పాడు. యెషయా గ్రంథంలో ఈ మాట రాయబడింది, 3 సార్లు రాయబడింది. నేనే మొదటివాడను, నేనే కడపటివాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని రాయబడింది. అదే మాట చదవండి ప్రకటన గ్రంథంలో నుంచి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేను అల్ఫయు ఒమేగయు, మొదటివాడను, కడపటివాడను, ఆదియును అంతమునై ఉన్నాను. పాత నిబంధనలో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆదిగా ఉన్నటువంటి దేవుడు, మొదటిగా ఉన్నటువంటి దేవుడే క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో నేనే మొదటివాడను, నేనే కడపటివాడను, నేనే జీవించువాడను, ఆదియు అంతమును లేక అల్ఫయు ఒమేగయు నేనే అని చెప్తా ఉన్నాడు. చదవండి, ఇంకా చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్యుడైన దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చదవండి. ఏలయనగా ఆకాశమందున్నవియును, భూమి అందున్నవియును, దృశ్యమైనవియును, అదృశ్యమైనవియును, అవి సింహాసనములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆ మాట వినండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమను శిరస్సునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి. చాలు. అక్కడ రాయబడినమాట ఆయనే ఆది అయి ఉన్నాడు, ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు, అందరికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే. ఆయన ద్వారానే సమస్తమును కలిగిను. కాబట్టి మొట్టమొదటిగా ఈ తెల్లని లేక ఈ యొక్క బంగారపు వర్ణములో ఉన్నటువంటి జుట్టు ఆయన గురించి మనకి ఏం నేర్పిస్తా ఉందంటే ఆయన అందరికంటే ముందుగా ఉన్నటువంటి వాడు, అందరికంటే పెద్దవాడు. అందుకే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలు ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. చదవండి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అక్కడ సింహాసనం వేయట చూచితిని. ఎవరంటే ఆయన వృద్ధుడు కాదు, మహావృద్ధుడగు వాడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె ఎలా ఉన్నాయంట?
ఆయన యొక్క తల వెంట్రుకలు ఎలాగున్నాయంట? తెల్లమైన శుద్ధమైన గొర్రెబొచ్చు వలె ఉన్నవి. ఇక్కడ మహావృద్ధుడు అనగా ఎవరంటే మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన భూమి మీదకి రాకముందు ఆయన దేవాతి దేవుడుగా, సృష్టికర్త అయినటువంటి దేవుడుగా, ఆది సంభూతుడుగా, అందరికంటే మొదటిగా ఉన్నవాడుగా, ఆది అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఆయన మహావృద్ధుడుగా దానియేలు భక్తుడు దర్శనంలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మీద మహావృద్ధుడుగా కనపడినటువంటి ఆ దేవుని యొక్క రూపాన్ని దానియేలు భక్తుడు చూస్తూ ఉన్నాడు. మరి ఈయనకు మరణం లేదా? మరణం ఉందా? అసలు దేవుడు అంటేనే ఎవరు చెప్పండి? దేవుడు అంటేనే మరణము లేనివాడు. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఎవరు సమీపించరానటువంటి తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వము కలిగినటువంటి దేవుడు అయ్యుండి. ఏ దేవుడు అంటే అయినా అమరత్వము అంటే మరణము లేనటువంటి వాడు. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అక్షయుడైనటువంటి దేవుడు, అంటే క్షయము లేనటువంటి, క్షయము కానటువంటి దేవుడు. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు. అదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో మహావృద్ధుడైనటువంటి ఆ దేవుని ఎదుట తీర్పు తీర్చడం కొరకే గ్రంథాలు విప్పబడ్డాయని రాయబడింది. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిగా ఈ తెల్లని లేక బంగారుపు వర్ణం కలిగినటువంటి జుట్టు ఆయన ఏమని తెలియజేస్తా ఉందంటే ఆయన ఆది సంభూతుడు, ఆయన మొదటివాడు, అందరికంటే ముందుగా ఉన్నటువంటి దేవుడు అని మనకు తెలియజేస్తా ఉంది. రెండవదిగా బంగారుపు వర్ణము దేనికి సాదృశ్యంగా ఉందంటే జ్ఞానానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? జ్ఞానానికి సాదృశ్యంగా ఉంది. జాగ్రత్తగా వినండి. బంగారపు వర్ణము అంటే వృద్ధులకి ఏముంటుందంట? ఎక్కువగా చెప్పండి, వృద్ధులకి ఏముంటుంది? వృద్ధుల దగ్గర జ్ఞానం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఏ జ్ఞానం ఉంటుంది? అనుభవ జ్ఞానం ఉంటుంది. అందుకని ఏదైనా ఒక సమస్య ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళని అడగమంటారు. ఎందుకు పెద్దవాళ్ళని అడగమంటారు? వాళ్ళ సలహాలు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వారు చెప్పేటటువంటి కొన్ని పద్ధతులు కానీ ఇవన్నీ దాటుకొని వచ్చారు. మన యొక్క వయస్సును వాళ్ళు దాటుకొని వచ్చారు, మన యొక్క సమస్యలను వాళ్ళు దాటుకొని వచ్చారు. కాబట్టి వారికి అనుభవ జ్ఞానం ఉంటుంది. అందుకని వృద్ధుల దగ్గర జ్ఞానం ఉంది. యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే వృద్ధుల యొక్క జ్ఞానం ఉన్నది. యోబు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అలాగే మన దేవుడు ఏ దేవుడు చెప్పండి? అందరికంటే ఉన్నతుడైనటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుడు. అసలు జ్ఞానానికి మూలం ఆయనే. అందుకని హన్న సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం అంటది ఆయన అనంత జ్ఞాని యగు దేవుడు అంటది. అనంత జ్ఞాని అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క జ్ఞానానికి మితి లేదు. ఆయన జ్ఞానాన్ని కొలవటం అసాధ్యము. అందుకని 147వ కీర్తనలో కూడా ఆయన జ్ఞానమునకు మితి లేదని రాయబడింది. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని కూడా రాయబడింది. అర్థమైందా? కాబట్టి బంగారపు వర్ణము దేనికి సాదృశ్యంగా ఉందంటే జ్ఞానానికి. అలాగే మన దేవుడు అనుభవ జ్ఞానము కలిగినటువంటి వాడు, జ్ఞానానికి మూలమైనటువంటి వాడు. రెండవదిగా ఈ తెల్లని జుట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే నీతికి, పరిశుద్ధతకు సాదృశ్యంగా. చదవండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. నరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి. అర్థమైందా? తెల్లని వెంట్రుకలు లేక నెరసని వెంట్రుకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంట? ఒకవైపేమో అవి జ్ఞానానికి సాదృశ్యంగా ఉంటే, రెండవ వైపేమో నీతికి, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ భాగాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన అందరికంటే ముందుగా ఉన్నటువంటి దేవుడు, అందరినీ సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆది అంతమునైనటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుడే జ్ఞానానికి మూలమై ఉన్నవాడు. ఆ దేవుడు నీతి కలిగిన వాడు. ఆ దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి వాడు. అంతేకాదు ఆయన ఈ తలలో అనేకమైనటువంటి ఆలోచనలు పుడతా ఉంటాయి. అవునా కదా? ఆలోచనలు ఎక్కడ పుడతాయి? పొట్టలో నుంచి ఏం పుట్టిద్ది? ఆకలి పుట్టిద్ది. తలలో నుంచి ఏం పుడతాయి? ఆలోచనలు పుడతాయి. అర్థమైందా? అంటే తల ఆలోచనలకు, తలంపులకు నిలయం. యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. అందుకనే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో నా తలంపులు మీ తలంపుల వంటివి
కావు. నా త్రోవలు మీ త్రోవల వంటివి కావంటున్నాడు. ఆకాశానికి ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతమైనవిగా ఉన్నాయి అన్నాడు దేవుడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తలంపులు చాలా గొప్పవి. ఆ ఆలోచనలు, ఆయన తలంపులు పరిశుద్ధమైనవి, ఆయన ఆలోచనలు జ్ఞానయుక్తమైనవి. ఇంతకీ ఆయన ఎవరి గురించి ఆలోచిస్తాడు చెప్పండి? ఆయన తలంపులు ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి? బైబిల్ గ్రంథంలో 40వ కీర్తనలో కోరహ కుమార్తెలు అంటారు, దేవా మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. మన గురించి ఆయన ఆలోచించేది. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? నిరంతరము నీ గురించి ఆలోచించేవాడు భూమి మీద ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ నీ గురించి ఆలోచించేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకని నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయనను సృష్టించుకున్నాడు. ఆయన తన అరచేతులలో నన్ను సృష్టించుకున్నాడు. అందుకని మనల్ని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. 139వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటిని వివరించేదని అనుకుంటున్నా, అవి ఎంతో గొప్పవిగా ఉన్నాయంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన గురించే ఆలోచనలు కలిగి ఉన్నాడు, మన గురించే తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన నిరంతరం మన గురించి తలంపులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆయన ఆలోచనలు పరిశుద్ధమైనవి, ఆయన ఆలోచనలో స్వార్థం లేదు. ఆయనను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిరంతరం మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన తల ఎలాంటిది, మన తలంపులు ఎలాంటివి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన తల ఎలాంటిది? మన తలలో ఉన్నటువంటి తలంపులు ఎలాగున్నాయి అమ్మా? ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపులలోని ఊహంతయు చెడ్డది అని అన్నాడు. మన తలంపులు స్వార్థపూరితమైనవి, మన తలంపులు చెడిపోయినవి, మన తలంపులు పాపయుక్తములు, మన తలంపులు ఇతరులకు హాని చేసేవి. ఇప్పుడు దేవుడు మన గురించి ఆలోచిస్తా ఉన్నాడు కదా, మనం ఆయన గురించి ఆలోచిస్తున్నామా? అందుకనే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు. రెండవ మాట ఏంటంటే, రెండవ మాట చదవండి. అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణ పర్ణములు. ఇప్పుడు ఆ తల వెంట్రుకలు ఎలాగున్నాయంట? నల్లనివిగా, ఒకసారేమో తెల్లనివి, ఒకసారేమో బంగారు వర్ణంలో ఉన్నాయని చెప్పింది. రెండవ వర్ణికలు ఏం చెప్తా ఉంది? మరలా అవి నల్లగా ఉన్నాయని చెప్పి, అవి నొక్కులుగా ఉన్నాయని చెప్తా ఉంది. కాక అంటే కాకి అని అర్థము, పక్షం అంటే రెక్క అని అర్థము. ఆ పక్షి రెక్కలు ఉన్నటువంటి ఈకలు ఎంత నల్లగా ఉంటాయో కృష్ణ అనగా నలుపు అని అర్థం. నలుపు వర్ణంలో ఉన్నాయని చెప్తా ఉంది. అర్థమైందా? ఈ నలుపు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యవనానికి సాదృశ్యంగా ఉంది. అమ్మా, నల్లని వెంట్రుకలు ఎవరికి ఉంటాయి? నల్లని వెంట్రుకలు ఎవరికి ఉంటాయి? యవనస్తులకు ఉంటాయి, అవునా కాదా? ఇప్పుడు తెల్లని వెంట్రుకలు కలిగినటువంటి ఆయన మరలా నల్లని వెంట్రుకలు కలిగి ఉండటం ఏంటి అంటే, ఆ పాత నిబంధన కాలంలో ఆది సంభూతుడుగా ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు, ఆ మొదటిగా ఉన్నటువంటి దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు, పరలోక నివాసి అయినటువంటి ఆ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడం కొరకై ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడంట? మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు యవన కాలంలో నీ కొరకే నా కొరకే కలువరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు. అందుకని ఆయన యొక్క యవన బలాన్ని గురించి వర్ణిస్తా నా ప్రియుడు ఏమని చెప్తా ఉంది? ఆయన వెంట్రుకలు ఎలా ఉన్నాయని చెప్తా ఉంది? నల్లనివి. అర్థమైందా? వెంట్రుకలలో బలం ఉన్నది. సంసోన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన బలం ఎక్కడుందంట? అలాగే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనంలో యవనస్తుల బలము వారికి అలంకారం అని రాయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడైనటువంటి దేవుడు. ఏ దేవుడు అంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. ఆ నిన్ను నన్ను ప్రేమించి మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మానవుడిగా ఈ లోకంలో దిగి వచ్చినప్పుడు ఆయన నీ కొరకై నా కొరకై ఎలాగ మానవుడిగా మారాడో, మానవుడిగా మారి యవన కాలంలో నీ కొరకై నా కొరకై అనే యవన బలాన్ని, యవన రక్తాన్ని కలువరి శిలువలో మన కొరకై ధారపోసాడో తెలియజేయడానికి ఆమె రెండవ భాగంలో ఏమని చెప్తుందంట? అతని తల వెంట్రుకలు నల్లనివిగా ఉన్నాయని చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యవన కాలంలో నీ యొక్క నా యొక్క పాపాన్ని, మనందరి పాపాన్ని భరించడానికి కలువరి శిలువలో మన కొరకై
వధించబడ్డాడు. ఆయన ఎంత బలవంతుడంటే కేవలం నీ పాపాన్ని నా పాపాన్ని కాదు, సర్వమానవుల యొక్క పాపాన్ని ఆయన మోసిన వాడుగా ఉన్నాడు. అందుకని ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన మన పాపాన్ని మోసుకొని పోవడం మాత్రమే కాదు, ఆ కలువరి శిలువలో నీ యొక్క నా యొక్క స్థానాన్ని తీసుకొని ఆ కలువరి శిలువలో నీ కొరకే నా కొరకే వేలాడదీయబడుతూ ఉన్నప్పుడు ఆయన మీద మన యొక్క పాపాలన్నీ కుమరించబడ్డాయి. అందుకని యవ్వన కాలంలో మన కొరకే ఆయన మరణించాడు. జాగ్రత్తగా వినండి. ఆయన యొక్క తలను నీ కొరకై నా కొరకై అనేక మంది మనుషుల ముందు తల దించుకున్నాడు. ఆయన ఏం చేశాడంట? పాపము చేసిన వ్యక్తి ఎలాగైతే తల దించుకుంటాడో పిలాతు ఎదుట, హేరోదు ఎదుట, నా సన్హెడ్రిన్ సభ ఎదుట, ఆ ప్రధాన యాజకుని ఎదుట ఆయన దోషిగా తీర్పు నిలవబడి తన తలను దించుకున్నాడు. మన తల ఎత్తడానికి తన తలను దించుకున్నాడు. రెండవదిగా నీ యొక్క నా యొక్క పాపాన్ని భరించడం కొరకై నీ తలంపులు నా తలంపులు చెడిపోయినాయి. ఈ తలలో ఉన్నటువంటి ఈ ఊహల ద్వారా, ఈ తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా చేసినటువంటి పాపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. కాబట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఆ పరలోకంలో అపరంజి కిరీటాన్ని కలిగినటువంటి ఆ యేసు ప్రభు నీ కొరకై నా కొరకై ఈ లోకంలో ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకు. ముళ్ళు శాపానికి సాదృశ్యంగా ఉంది. అంతేకాదు ఆయన మన కొరకే ముళ్ళ కిరీటాన్ని ధరించుకోవడం మాత్రమే కాదు, ఆ ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత సైనికులంట రెల్లు కర్ర తీసుకుని ఆయన యొక్క తల మీద కొట్టారు. ఆ కర్రతో ఈ ముళ్ళ కిరీటాన్ని కొట్టినప్పుడు, తల మీద కొట్టినప్పుడు ఆ ముళ్ళు లోపలికి దిగి వెళ్ళిపోయినాయి అని రాయబడింది. ఆ ముళ్ళు లోపలికి దిగి వెళ్ళినప్పుడు రక్తమంతా ఆయన ముఖమంతా రక్తంగా మార్చబడింది. అవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని చదువుకోండి. మన కొరకే తలదించుకున్నాడు, మన కొరకే ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు, మన కొరకే రెల్లు కర్ర చేత ఆ ముళ్ళ కిరీటం ధరించుకున్నటువంటి తల మీద కొట్టబడ్డాడు. ఆయన యొక్క రక్తం, తలలో ఉన్నటువంటి రక్తం మన కొరకై చిందించాడు. ఎందుకంటే నీ తలంపుల ద్వారా, నీ ఊహల ద్వారా, నీ ఆలోచనల ద్వారా చేసినటువంటి పాపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. అన్నిటికంటే భయంకరమైనది ఈ పాపమే. ఎవరికి కనిపించినటువంటి పాపం ఇదే. కొంతమంది చేసే పాపాలు పైకి కనపడతాయి కానీ కొంతమంది చేసే పాపాలు పైకి కనపడవు. ఎందుకంటే ఊహల ద్వారా చేసే పాపాలు కనపడతాయా? కాబట్టి అలాంటి పాపం కొరకై కూడా ఆయన కొట్టబడ్డాడు. అంతేకాదు ఆయన కలువరి శిలువలో మన కొరకే వేలాడదీయబడ్డాడు. రేకుల సహాయంతో వేలాడదీయబడి నీ కొరకే నా కొరకే విజ్ఞాపన చేస్తాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగర కనుక వీరిని క్షమించుము అని చెప్పి మన కొరకే విజ్ఞాపన చేసి తండ్రికి తన ఆత్మను అప్పగించి తన తలను వాల్చి తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. అంటే దేవాతి దేవుడుగా ఉన్నటువంటి ఆ దేవుడు నీ కొరకే నా కొరకే మానవుడిగా మారి యవన కాలంలో మన యొక్క దోషాన్ని భరించి మన కొరకే తలదించుకొని, మన కొరకే ముళ్ళ కిరీటం పెట్టించుకొని, మన కొరకే తల మీద కొట్టబడి, మన కొరకే ప్రాణాన్ని అర్పించి తన యొక్క తలను వంచిన వాడిగా ఉన్నాడు. అందువల్ల ఈరోజు మనకు పాప క్షమాపణ దొరికింది. అందువల్ల ఈరోజు మనం నీతిమంతులంగా మార్చబడ్డాం. అందువల్ల ఈరోజు ఆయన యొక్క సన్నిధిలో మనం కూర్చున్నాం. ఆనాడు ఆ శిలువలో మన కొరకే తన తలను ఆయన వాల్చాడు. ఈరోజు మనం కూడా ఆయన కొరకే తల వంచి ఆయనకి నమస్కారం చేసేవారంగా, ఆయన ఆరాధన చేసేవారంగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలంటే, ఆయన పరిశుద్ధుడు, నన్ను ప్రేమించి నా యొక్క శాపాన్ని తన మీద వేసుకొని నా ఆశీర్వాద కారకుడిగా మార్చాడు, నా జీవితాన్ని పరిశుద్ధంగా ధన్యకరంగా మార్చాడు అని మనం చెప్పగలగాలి. అలాగే ఆయన ఆరాధించగలగాలి. దేవుడి మాటలు మన కొరకై తన వెనుకడిలో దీవించును గాక. మనందరం లేచినట్లయితే పాడబడుకుంటాం.